తూర్పు కాపుగా అక్కడ రాష్ట్రానికి తూర్పులో ఉన్నటువంటి మా సంఘీయులు తూర్పు కాపులుగా, పశ్చిమాన ఉన్నటువంటి మా సంఘీయులు బరిజలుగా, మధ్యలో ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళ కాపులుగా తెలగలుగా పిలువబడుతున్న మేమంతా కూడా ఒకే కులం ఒకే గొడుగు కింద మేము పనిచేద్దామనే ఉద్దేశంతో ఈ సంఘాలు కూడా రాష్ట్రంలో 11 జిల్లాల్లో కూడా ఒకే ఒక ఎమ్మెల్యే, అది జనసేన ఎమ్మెల్యే మా సీనన్న తిరుపతి నుండి ఎన్నికయ్యాడు. సరే ఎమ్మెల్యే లేవు, కొన్ని ఎమ్మెల్సీలు ఉన్నాయంటే ఎమ్మెల్సీలు లేవు, కానీ వేరే పదవులు ఏమైనా ఉన్నాయంటే ఏ పదవులు లేవు. నా పేరు అర్జా రామకృష్ణ, కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడిని, కర్నూలులో ఉంటాను, రాయలసీమ. ఈరోజు ఇక్కడ మా సమావేశానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడే సోదరులు చెప్పినట్టు అంశాలన్నీ ఆయన వివరించారు, మిగతా విషయాలు ఆయన చెప్పారు. నేను కూడా కొన్ని విషయాలు చెప్తా. ఇక్కడ ఏమైందంటే మేము ఏమనుకున్నామంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతున్నటువంటి ఈ కులం తూర్పు కాపుగా అక్కడ రాష్ట్రానికి తూర్పులో ఉన్నటువంటి మా సంఘీయులు తూర్పు కాపులుగా, పశ్చిమాన ఉన్నటువంటి మా సంఘీయులు బరిజలుగా, మధ్యలో ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళ కాపులుగా తెలగలుగా పిలువబడుతున్న మేమంతా కూడా ఒకే కులం ఒకే గొడుగు కింద మేము పనిచేద్దామనే ఉద్దేశంతో ఈ సంఘాలు కూడా రాష్ట్రంలో అనేక చిన్న చిన్న సంఘాలుగా ఎవరికాడు విడిపోయి సంఘీయులంతా ఈరోజు కుల సంఘీయులంతా ఐక్యంగానే ఉన్నారు. సంఘ నాయకుల్లోనే కొద్దిగా అవగాహన లోపం ఉంది కాబట్టి ఆ అవగాహన లోపం కూడా సరిదిద్దుకొని మేము అందరం కూడా సమిష్టిగా ముందుకు సాగాలి, సమైక్యంగా ముందుకు సాగాలి, ఒకే సంఘంగా ఏర్పడాలనే ఉద్దేశంతో అన్ని సంఘాల నాయకులు ఇక్కడ కూర్చున్నారు, ఈ రోజు చర్చించారు. మేము అందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం, ఒకే నాయకత్వం కింద సమిష్టిగా ఈ సమస్యను ఎదుర్కోవడానికి సిద్ధపడబోతున్నాం. మా సమస్య ఏంటంటే, ఈరోజు ఏ గవర్నమెంట్ వచ్చినా గత దాదాపు కొన్ని దశాబ్దాల నుండి కూడా మేము ఏదైతే అడుగుతున్నామో, ఆశిస్తున్నామో, పోరాడుతున్నామో, మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నామో మా ప్రయత్నాలు సక్సెస్ కాలేకపోతున్నాం. దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ఈరోజు మా ప్రతినిధులు మా అంటే కులం కార్డు మీద ఈరోజు ఏ రాజకీయాలే కులంతో నడుస్తున్నాయి. దాంట్లో ప్రముఖంగా కాపులు అనేది ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ప్రతి పార్టీలో. ఈ కాపులు ఈ రాష్ట్రంలో ఈ కాపు బరిజ తెలగలు ఎవరి సైడ్ అయితే నిలబడతారో వాళ్ళు వన్ సైడెడ్ గా గెలుస్తున్నటువంటి మాట వాస్తవం, ఎవరు కాదలేని సత్యం. వాళ్ళకి 150 సీట్లు వచ్చినా, ఇక్కడ 164 సీట్లు వచ్చినా ప్రధాన భూమిక మా నాయకులందరూ చెప్పినట్టుగా మా కులానిది. మేమేమంటామంటే మిగతా వాళ్ళది లేదని కాదు, గెలిపోవటంని 175 నియోజకవర్గాల్లో శాసించగలిగినటువంటి సంఖ్యాపరంగా ఉన్నటువంటి ఈ కులానికి ఈ రోజు అనేక సమస్యలను మేము ఫేస్ అన్ని రకాల దశాబ్దాలుగా మేము మోసగించబడుతున్నాం. మేము ప్రలోభ పెట్టబడి ఆ ఓటింగ్ రోజున నమ్మి అందరం ఏకతాటి మీద మొన్న జరిగినటువంటి కూటమి ఎన్నికల్లో 95% ఈ కులం, 25% జనాభా కులం, 95% ఒకే తాటి మీదకి వచ్చి వన్ సైడెడ్ గా ఇవ్వబట్టే 164 సీట్లు వచ్చింది. ప్రతిపక్షం అనేది లేని పరిస్థితికి ఈ కులం తీసుకొచ్చింది. మేమేం ఆశిస్తున్నాం, మాకు పదవులు లేకపోతే ఇంకోటి ఇవి కాదు, మాకు అట్టడుగులు ఉన్నటువంటి మా కులంలో ఉన్నటువంటి అణగారినటువంటి వాళ్ళకి మీరు ఇస్తారన్నటువంటి పథకానికి ఏంటి, మీరు ఇస్తారన్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే చెప్పారో, మీరు ఏదైతే అజెండాలో పెట్టి ఆ రోజు మాతో ఓట్లు వేయించుకున్నారో వాటిని రిక్వెస్ట్ పూర్వకంగా అడుగుతున్నాం. దయచేసి ఈ రోజు అనేక విధాలుగా మేము గమనించాం. ఈ రోజు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో దాదాపుగా గత ఇంతకుముందు అభివృద్ధిగా ఉన్నటువంటి 6 జిల్లాలు ఇప్పుడు 11 జిల్లాలైంది. 11 జిల్లాల్లో కూడా ఒకే ఒక ఎమ్మెల్యే, అది జనసేన ఎమ్మెల్యే మా సీనన్న తిరుపతి నుండి ఎన్నికయ్యాడు. సరే ఎమ్మెల్యే లేవు, కొన్ని ఎమ్మెల్సీలు ఉన్నాయంటే ఎమ్మెల్సీలు లేవు, కానీ వేరే పదవులు ఏమైనా ఉన్నాయంటే ఏ పదవులు లేవు. ఏమిటి మా పరిస్థితి? అక్కడే కాదు, రాయలసీమ నుండి వచ్చాను కాబట్టి రాయలసీమ బాధ నాకు తెలుసు కాబట్టి రాజ్యసభలో మా ఆవేదన, మా ఆక్రోశం, మా ఇది ఎక్కడ వెళ్ళదొచ్చుకోవాలో తెలియని పరిస్థితిలో మేము ఉన్నాం. కాబట్టి ఈ రోజు మేము ఎవరికైతే సాయం చేసి అండగా నిలబడి వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చామో మాకు కూడా కావాలి. ఈ రోజు ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళకి మాకు ఎవ్వరికి ఈ రిజర్వేషన్ ఫలాలు మాకు కావాలని కాదు, మా కులంలో ఉన్నటువంటి అవసరమైనటువంటి పట్టణంలో ఉన్నటువంటి మా వర్గీయులకి కావాలి కులం. దాంతో పాటుగా మిగతా కులాలు మా సోదరులు అయినటువంటి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ పొందుతున్నటువంటి ఆ సోదరులకు ఇచ్చేటువంటి ఫలితాల్లో మాకు కూడా వెనకబడినటువంటి మా వర్గానికి కూడా కావాలని కోరుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాలుగా మాకు ఉన్నది, ఎప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు మరి అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు మాకు రిజర్వేషన్ ఉంది.
ఆ రిజర్వేషన్ తీయాల్సి వచ్చిన అవసరం ఏముంది? తీశారు. మళ్ళీ సంజీవ్ గారు వచ్చి చేశారు, మళ్ళీ తీశారు. ఏమంటే మేము మాతో ఆడుకుంటున్నారు, మా అట్లకి మేమే బలిపస్తులు అవుతున్నాం. మేమేం అడుగుతున్నాం? అంత అడుగుతున్నా, అంత ఉద్యమాలు చేస్తున్నా, అంత రాజకీయ జీవితాలు విడిచిపెట్టి బజారుకు వచ్చి బజారులో పోరాటం చేస్తున్నా, అప్పటికే 4% అవకాశం ఉంది ఈ రిజర్వేషన్ చేయడానికి. ఒక్కరికి 4% రిజర్వేషన్ చేస్తున్న రాజశేఖర్ గారు ఆ రోజు కూడా అడగని మా సోదరులకు ఇచ్చారు. ఉద్యమాలు చేస్తున్నటువంటి మమ్మల్ని మాత్రం పక్కన పెట్టారు. ఇది ఎక్కడ న్యాయం? మాకు ఇప్పుడు న్యాయం జరగాలనేది మాకు అందరిలోనూ ఆలోచన వచ్చింది. మేము ఎందుకు వెనకబడ్డామో, ఎందుకు మేము ఇలా నిరాధారణకి గురయ్యామో ఈరోజు మేము కనుక్కున్నాం. మాలో ఉన్నటువంటి అనైక్యత, మాలో ఉన్నటువంటి వివిధ అభిప్రాయాలు, ఈ అన్నిటికీ సరైనటువంటి ఒక ఏకతాటి మీదకి తెచ్చేటటువంటి ఆలోచన లేకపోవడం వల్ల మేము ఇట్లా విడిపోయి వాళ్ళు రాజకీయ నాయకులు ఆడుకున్న ఆ రాజకీయ చట్రంలో మేము బలిపత్రులు అవుతున్నాం. అందుకనే మొన్న రాయలసీమలో దాదాపు 1.5 నెల క్రితం రాయలసీమలో మేము మీటింగ్ పెట్టుకున్నాం. అతి ముఖ్యులు 11 జిల్లాల నుండి దాదాపుగా 30 మందిని ముఖ్యులు పిలిస్తే 300 మందిని పిలిస్తే 600 మంది వచ్చారు. 9:30కి స్టార్ట్ అయిన మీటింగ్, 600 మందితో స్టార్ట్ అయిన మీటింగ్ 5:30 వరకు కూడా 5-10 మంది కదిలారు కాదు, అందరూ అట్లాగే కూర్చున్నారు. అంటే ఈ కులంలో ఉన్నటువంటి ఈ సభ్యులకి లోపల ఎంత ఆవేదన ఉందో, ఎంత బాధ ఉందో ఆ మీటింగ్ నిదర్శనం. పార్టీలకు అతీతంగా పెట్టాం. మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు. మా కోరికలకి, మా అవసరాలకి మాత్రమే మేము పోరాటం. ఆ రోజు మేము మొత్తం అంతా కలిసి ఒకే గొడుగు కిందకు వచ్చి ఒకే వ్యక్తిని మేము ఒక అధ్యక్షుడు ఎన్నుకొని ఇప్పుడు కార్యాచరణ ప్రణాళిక మొదలు పెట్టాం. గవర్నమెంట్లు చేస్తాయి, ఇంకోటి చేస్తాయి అనుకోకుండా 3 లక్షల కుటుంబాలకి, అట్టడుగునున్న కుటుంబాలను గుర్తించి దాదాపు 11 జిల్లాల్లో దాదాపు 77 నియోజకవర్గాల్లో, ఒక్కొక్క నియోజకవర్గాల్లో 1500 మంది చొప్పున దాదాపు 1,10,000 మందికి ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల ఇన్సూరెన్స్ చేస్తారు. తర్వాత ఎవరైతే డాక్టర్స్ గా ఉన్నారో ఆ డాక్టర్స్ అంతా కూడా ఈ బలిజ కమ్యూనిటీకి చెందిన డాక్టర్స్, బలిజ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పేషెంట్లు వస్తే వాళ్ళకి కన్సెషన్స్ ఇవ్వాలి, వాళ్ళకి సేవ చేయాలి. అట్లాగే విద్యా సంస్థల్లో కూడా వాడు ఈ కులానికి సంబంధించిన విద్యా సంస్థల్లో విద్యాధిపతులు అందరూ కూడా కన్సెషన్ రేట్తో వాళ్ళకి ఇవ్వాలి. అట్లాగే మన సంస్థల్లో ప్రయారిటీ బలిజలకు ఇవ్వాలి. దాని ఉద్దేశంతోనే ప్రయోగాత్మకంగా ఎప్పుడున్నా మొదలు పెట్టినటువంటి మా అన్న శాంతిరాముడు గారి విద్యా సంస్థల్లో దాదాపు 6,500 మంది ఉంటే 5,000 మంది ఇప్పుడు వచ్చారు. సో ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, మాకున్నటువంటి ఇప్పుడే సోదరుడు చెప్పినటువంటి మా డిమాండ్లు, ప్రధానమైనటువంటి డిమాండ్లు, ఈ డిమాండ్లు మాకు అమలు కావాలి. ఈ డిమాండ్లు అమలు చేయడానికి మేము అందరూ కూడా సంఘటితమయ్యాము. మిమ్మల్ని అందరూ సమిష్టిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు మేము ఏ పార్టీ వైపు పోలా, ఇప్పటికీ చెప్తున్నాం. మేము ఇబ్బంది పడుతున్నా, మాకు ఫలాలు సరిగ్గా అందకపోయినా, మాకు పదవులు సరిగ్గా రాకపోయినా, మమ్మల్ని సరిగ్గా గుర్తించకపోయినా, మమ్మల్ని పక్కన పెట్టా, ఈ రోజుకి మాకు ఇంకొక ఆలోచన వరకు చాలా ఆలోచన వచ్చేటట్టు చేయొద్దు ఈ పాలకులు. మాకు కావాల్సిన ఫలాలను మీరు అందించారు. రామాశ ప్రకారం మాకు సీట్లంటే మేము ఎన్నో పొందుతాం అని అది కూడా అంటే మా ప్రజాప్రతినిధులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా దురదృష్టం ఏంటంటే, ఏ పార్టీ అయినా సరే మా పార్టీ వాడితోనే మమ్మల్ని తిట్టేస్తారు. మా పార్టీ అంటే మా ఏళ్ళతోనే మా కన్ను పొడిచేయడానికి ఈ కులం ఓటాలో కులం పేరుతో టికెట్లు తెచ్చుకుని కులం ఓటుతో పొందినటువంటి మా సోదరులారా, మా కుటుంబ సభ్యులారా, మీకు 2 చేతులు ఎత్తి మీ అందరికి మొక్కి చెప్పేది ఏంటంటే, మీరు కులానికి సాయం చేయండి. ఇంకొక కులంలో సంబంధించినటువంటి వ్యక్తిని మీరు తిట్టకండి, ఎవరు చెప్పినా ప్రేమించండి, లేదు సైలెంట్గా ఉండండి. మీరు ఆ బాధ్యత ఇంకొక వ్యక్తికి అప్పచెప్పమని చెప్పండి. కులంలో నుంచి కులానికి తిట్టొద్దని దయచేసి. తర్వాత ఈరోజు చాలా మంది మాకు సాయం చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నాడు, కొంతమంది అయితే పక్కకున్నారు. అందరూ కూడా ఈ కులం నుండి గెలిచారు కాబట్టి, ఈ కులం నుండి వచ్చారు కాబట్టి, ఈ కుటుంబం అనేది, ఈ తల్లి అనేది గుర్తు పెట్టుకొని ఆ ప్రజాప్రతినిధులు కానీ, ఈ రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ ఈ కులం వైపు కాస్త దయదలిచి వాళ్ళకి సాయం చేయమని, మా సమస్యల్ని వివరించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.